Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So, our main aim is to make you fertile. So, ఈరోజు టాపిక్ ఎగ్ గురించి తెలుసుకుందాం. ఎగ్ని మనము ఓవం అంటాము, లేకపోతే ఫీమేల్ గ్యామెట్ అంటాము, ఇట్లా రకరకాల పేర్లుగా పిలుచుకుంటాం అనమాట. ఎగ్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? ఫీమేల్స్లో ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఓవరీస్ ఎక్కడ ఉంటాయి? లోయర్ అబ్డమెన్. కింద పొట్టలో గర్భసంచికి అటు ఓవరీ ఇటొక ఓవరీ ఉంటుందన్నమాట. మనం ఇది చూస్తే ఇది గర్భసంచి అంటాం కదా, ఇదొక ఓవరీ ఇదొక ఓవరీ. ఇక్కడ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనకు జనరల్గా పుట్టినప్పుడు ప్రతి ఓవరీలో 5 lakhs ఎగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక 5 lakhs ఎగ్స్, ఇక్కడ ఒక 5 lakhs ఎగ్స్. అవి తగ్గిపోతా ప్యూబర్టీ అంటాం కదండి. ఎప్పుడైతే గర్ల్ మెచ్యూర్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, 3 lakh ఎగ్స్ పడిపోతాయి. 3 lakhs ఎగ్స్ ఉంటాయి. స్లోగా అవి తగ్గిపోతూ ఉంటాయి. 40 years తర్వాత ఆల్మోస్ట్ ఎగ్స్ అనేది చాలా తగ్గిపోతాయి అనమాట. ఆల్మోస్ట్ సింగిల్ నెంబర్లో వచ్చేస్తాయి అనమాట. మనం సెకండ్ డే స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ మనం చూస్తాం. దాన్ని యాంట్రల్ ఫాలికల్స్ అంటాం. జనరల్గా కూడా మనకు ఎగ్స్ ఇన్విజిబుల్ స్టేట్లో ఉంటాయి. ఇన్విజిబుల్ స్టేట్ నుంచి సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ విజిబుల్ స్టేట్లోకి రావడాన్ని oogenesis అంటాం. దానికి జనరల్గా 3 months పడుతుంది అనమాట. సెకండ్ డే చిన్న ఎగ్స్ ఉంటాయి, అరౌండ్ 5 to mm, 6 mm, 7 mm ఎగ్స్ ఉంటాయి. దాని నుంచి ఎగ్ 2 weeksలో పెద్దగా అవుతుంది. దాన్ని డామినెంట్ ఫాలికల్ అంటారు. ఆ పీరియడ్ని ఏమంటారు? ఫాలిక్యులోజెన్సిస్ అంటారు. ఫాలిక్యులోజెన్సిస్ తర్వాత ఎగ్ మెచ్యూర్ అవ్వడము, ఎగ్ రప్చర్ అవ్వడము, దాన్ని ఓవులేషన్ అంటాం. ఓవులేషన్ మామూలుగా నెల మంత్లీ వన్స్ జరుగుతుంది. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసలు ఓవులేషన్ జరగదు, అది వేరే డిస్కషన్. దాన్ని అన్ఓవులేషన్, అన్ఓవులేటరీ సైకిల్స్ అంటాం. 10 ఎగ్గులు ఒక ఎగ్ పెద్దగా అవుతుంది. ఒక ఎగ్ పెద్దగా అవడానికి ఈ 10 ఎగ్స్ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. దాన్ని అట్రీషియా అంటారు. మనకు మంత్లీ 15 to 20 ఎగ్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఒక్క ఎగ్ ఓవులేషన్ జరిగి మిగతా ఎగ్స్ అన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగా మనకు ప్యూబర్టీలో 3 lakhs అయినటివి స్లోగా కరిగిపోతా 40 years తర్వాత ఆల్మోస్ట్ చాలా తక్కువ అయిపోతాయి. మనకు ఎగ్ క్వాలిటీ ఏ కండిషన్లో తగ్గుతుంది? క్వాలిటీ బాగుందని ఎలా చెప్తాము? ఎవరైతే ఫీమేల్కి రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, నార్మల్ BMI ఉంది, ఇంకేమీ ప్రాబ్లం లేదు, జనరల్ హెల్త్ బాగుందంటే జనరల్గా ఎగ్ క్వాలిటీ బాగున్నట్టు లెక్క. ఎవరికైతే రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, ఒబెసిటీ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, జనరల్ కండిషన్ బాగలేదు, ఇంకేదైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి, హైపర్ టెన్షన్, బీపీ, దేనికైనా మెడిసిన్స్ వాడుతున్నారంటే జనరల్గా ఎగ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతున్నట్టు లెక్క. ఏజ్తో పాటు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ అయ్యే కొద్దికి మనం చెప్పుకున్నట్టు ఎగ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది, దాంతోపాటు క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఏజ్తో పాటు ఎవరైతే ఫీమేల్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, జనరల్ పూర్ న్యూట్రిషన్, ఇంకేదైనా ఎక్స్ట్రా డ్రగ్స్ వాడడం కానీ అలా చేస్తే క్వాలిటీ తగ్గిపోతూ వస్తుంది. మనం ఎగ్ చూసినప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తాం క్వాలిటీ ఎలా ఉంది చెప్పడానికి. ఎగ్ అనేది మైక్రోస్కోపిక్. మనం IVFలో ఎగ్స్ రిట్రైవ్ చేసే ప్రొసీజర్ని ఏమంటాం? ఎగ్ పికప్ అంటాం. ఎగ్ పికప్ చేసిన తర్వాత ఆ ఫ్లూయిడ్లో మనం మైక్రోస్కోప్ కింద మనం ఎగ్స్ చూస్తామన్నమాట. ప్రతి ఎగ్కి ఎగ్ కవచం ఉంటుంది, దాన్ని జోనా పెలిసిడా అంటాం. లోపల DNA ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాం. తర్వాత వాటర్ ఉంటుంది, సైటోప్లాజం అంటాం. ఎగ్కి పొట్టులాగా ఉంటుంది, దాన్ని కరోనా రేడియేటా అంటాం. ఈ 4 ఫ్యాక్టర్స్ చూసి ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, పూర్గా ఉందా, గుడ్ క్వాలిటీ ఉందా, ఏమైనా డ్రగ్ ఎఫెక్ట్ ఉందా, ఇవన్నీ మనం అసెస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎగ్ క్వాలిటీ ఎప్పుడు కాంప్రమైజ్ అవుతుంది? ఏదైనా జన్యుపరమైన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫీమేల్స్కి, లేదు ఏజ్ అవుతూ ఉందా, ఈ రెండిట్లో కూడా మనకు ఎగ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతుంది. ఎగ్ క్వాలిటీ బాగుందంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం స్పర్మ్తో దాన్ని మనం ఫర్టిలైజ్ చేసినప్పుడు గుడ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఈ 2 క్వాలిటీస్ ఉంటే ఎగ్ క్వాలిటీ బాగున్నట్లు లెక్క. దిస్ ఈజ్ అబౌట్ ఎగ్. థ్యాంక్ యూ.